ఫ్రెండ్స్, నేను వెజ్ పలావ్ చేసిన చూసేయండి. బఠానీలు, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ తరుక్కొని పెట్టుకున్నాను. మసాలా దినుసులు వేస్తున్నాను. యాలక్కాయ, లవంగాయ, ఆకు అన్నీ వేసిన. అవి వేగాక మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, బంగాళదుంప, బఠానీ వేసుకొని బాగా వేగాక కొంచెం వేగాక అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకున్నా. అవి కూడా వేగాక ఇవాళ సండే కదా, ఇది స్పెషల్ చేశాను నేను. అవి వేగాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. వాటర్ పోసుకున్నాను. ఎప్పటికన్నా ఇవాళ ఇంకా టేస్ట్గా కుదిరింది బాగా. కొంచెం సాల్ట్ వేసుకున్నా. వాటర్ మరిగాక రైస్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కన టమాటా, బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. తాలింపు వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. అవి కొంచెం వేగాక అల్లం వెల్లిపాయల పేస్ట్, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నా. టమాటాలు వేసుకుంటున్నా. టమాటాలు, బంగాళదుంపలు వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. ఎప్పటికన్నా ఇవాళ బాగా కుదిరింది. ఇంకా కారం కొంచెం వేస్తున్నా, మా పిల్లలు ఎక్కువైతే తినరని. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మంచి సువాసన వస్తుంది కర్రీ కూడా. ఓ పక్క పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.